తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో అమెరికాలో విజయోత్సవ సంబురాలు అంబరానంటాయి. టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన సంబురాల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్ ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో అమెరికాలో విజయోత్సవ సంబరాలు అంబరానంటాయి. టీపీసీసీ ఎన్ఆర్ఐఎల్ డల్లాస్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్ ర్యాలీకి అనూహ్య స్పందన వచ్చింది. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. అఖండ విజయం అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక కాంగ్రెస్ నాయకులకు ప్రధాన భూమిక పోషించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని వారు కొనియాడారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అనంతరం సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చించారు. రానున్న ఎన్నికల్లో ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అందరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. నా పేరు ఆనంద్ రెడ్డి, మాది పెద్దపల్లి నియోజకవర్గము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినందుకు ఈ కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరిగింది. 50 కార్లతోని అదేవిధంగా ఇక్కడ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అందుకు ఇంకొక విషయం మాకు చాలా సంతోషదగ్గం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిండ్రు. మంచి క్యాబినెట్ ఇవాళ రూపుదిద్దుకున్నది. ఖచ్చితంగా ఈ రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళందరూ కూడా తెలంగాణను అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోతారు. ప్రతి విషయంలో సంక్షేమమే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇంకే అన్ని అంశాలపైన వారికి కూలంకషంగా వాళ్ళకి అవగాహన ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఉన్న అన్ని రంగాలపైన వారికి అవగాహన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవాళ మంచి చేస్తారని చెప్పేసి తెలంగాణకు నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ అందరూ కూడా ఇవాళ వారి నియోజకవర్గాలు కష్టపడి పనిచేసిండ్రు. ఆ కష్టపడ్డందుకు ఫలితంగానే ఇవాళ మేము ఇంత ఘన విజయం సాధించినాం. వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ముఖ్యంగా విశ్వకంది కానీ, చంద్రారెడ్డి పోలీస్ కానీ, వసంత్ కానీ, రాజీవ్ కానీ, అదేవిధంగా ప్రమోద్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పోయి పనిచేసిండ్రు. మేమందరం ఇక్కడ మేము పోకున్నా పరోక్షంగా మేము మా నియోజకవర్గాల పనిచేసినాం కష్టపడి. అందుకే ఇంత పెద్ద విజయం సాధించిన మా నియోజకవర్గంలో నేను చింతకుంట విజయరామరావు ఘన విజయం సాధించారు. 50,000 పైచీలకు మెజారిటీతో వారు విజయం సాధించారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. వారు కూడా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోతారని చెప్పి నేను మనసారా ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నా. ఇట్లాంటి కార్యక్రమాలు మనం ముందు మరెన్నో చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా ఐక్యమత్యంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని చెప్పేసి నేను ఇవాళ ఈ వేదిక ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను టీపీసీసీ ఎన్ఆర్ఐఎల్ డాలస్ చాప్టర్లో యాక్టివ్గా పనిచేస్తుంటాను యూత్ కాంగ్రెస్లో. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అదేవిధంగా శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం మాకెంతో సంతోషదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు మేము 50 కార్లతో కార్ ర్యాలీ చేసి అనంతరం ఇక్కడ యువజన కాంగ్రెస్ మిత్రులు ప్లస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఒక సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసుకొని రాబోయే ఎలక్షన్స్కి ఎలా ప్రణాళిక రూపొందించుకోవాలి, ఎన్ఆర్ఎల్గా మన బాధ్యత మరింత రెట్టింపు చేసుకొని తెలంగాణలో ఉన్న పార్లమెంట్ స్థానాలు అన్నీ కైవసం చేసుకోవాలని మార్గనిర్దేశం చేసుకున్నాము. అదేవిధంగా మా ప్రాంతం నుంచి మేము జూపల్లి కృష్ణారావు గారి కోసం కష్టపడ్డాం. అక్కడ 30,000 మెజారిటీతో కృష్ణారావు గారు గెలవడం, మా జిల్లాకి మరొక మంత్రి సీఎంతో పాటు కృష్ణారావు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం మాకు చాలా సంతోషదగ్గ విషయం. మా సపోర్ట్ ఎల్లప్పుడూ
కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎన్ఆర్ఐలుగా మేము చాలా ఎక్కువ కృషి చేస్తాం. ఇంకా మా వంతు ఇంకా బాధ్యత పెంచుకుంటాం, ఇంకా మెరుగ్గా సేవలు అందిస్తాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు సందీప్, నేను లోకల్ టీపీసీసీ సెల్ సభ్యుడిని. సో ఫస్ట్ కాంగ్రెస్ టు ఆల్ ద కాంగ్రెస్ మెంబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇక్కడ ఇవాళ 50+ కార్స్తోనే ఇవాళ పెద్ద ర్యాలీ తీసినాం కాంగ్రెస్ గెలిచినందుకు. అండ్ ఇక్కడ 2 ఇష్యూస్ గురించి మేము మాట్లాడుకున్నాం. నెంబర్ 1 ఏంటంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు థ్యాంక్ యూ టు ఆల్ ద తెలంగాణ పీపుల్. అండ్ నెంబర్ 1 ఏంటంటే హ్యాపీ బర్త్డే టు సోనియమ్మ. అండ్ దెన్ నెంబర్ 2 ఏంటంటే మేము పార్లమెంట్ నెక్స్ట్ వచ్చే 17 సీట్స్ పార్లమెంట్ సీట్స్లో ఎట్లా గెలిపియాలి కాంగ్రెస్ అనేది బాగా ఇక్కడ ఉండి డిస్కస్ చేసినాము. అండ్ దెన్ ఐ థింక్ ఇట్ ఆల్ వెంట్ వెల్. We are pretty sure we're going to win majority seats in Telangana in parliament elections. And I wish all the good luck to all the members, and thank you to all the members here who came today.